పాలస్తీనా, యెమెను, లెబనాన్‌లో ఉన్నటువంటి హౌతీ, హెజ్బుల్లా, హమాసు తీవ్రవాదులని పట్టుకుని, వాళ్ళల్లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి సొరంగాలు తవ్వేవాళ్ళున్నారు. వాళ్ళని తెచ్చుకుని మన దేశంలో గనక జేస్తే కొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా వస్తది. ఇప్పటికే ఒక అపార్ట్‌మెంట్ కింద 2 ఫ్లోర్‌లు, పైన 10 ఫ్లోర్‌లు, 20 ఫ్లోర్‌లు, 50 ఫ్లోర్‌లు కడుతున్నారు గదా! అసలు ఈళ్ళు ఆ బంకర్‌లు కూడా కట్టేయగలరు. అద్భుతమైన సొరంగాలు కట్టేయగలరు. ఈళ్ళని అసలు ఆహ్, ఇజ్రాయెల్ యుద్ధం చేసి ఏళ్ల తరబడి ఎందుకు పట్టింది? 4, 5 ఏళ్ళు ఎందుకు పట్టింది? హమాస్ వాడు బయటకి కనపడడం లేపేస్తారు. ఆళ్ళేం చేశారు? పైన స్కూలు, కింద అండర్ గ్రౌండ్, అక్కడ ఆయుధాగారం, చివరికి ఒక సొరంగంలో నుంచి ఇంకో సొరంగంలోకెళ్ళడానికి అంటే పైన ఒక నగరం కనబడుతుంది. కింద ఇంకో నగరం. దాంట్లో టూ వీలర్‌లు, త్రీ వీలర్‌లు, ఫోర్ వీలర్‌లు అన్నీ ఏసుకు తిరగొచ్చు. చివరికి ఆయుధాలు ట్రాన్స్‌పోర్టేషన్ కూడా చేసుకోవచ్చు. అయ్యి తెలుసుకొని వాటిని ముయ్యడం, వాటిని ధ్వంసం చేయడానికి